నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. భారతదేశానికి రైతే రాజు, రైతే వెన్నుముక అంటారు కదా. నిజానికి భారతదేశంలో రైతుల పరిస్థితి అలా ఉందా? విదేశాలలో అయితే, డెవలప్డ్ కంట్రీస్లో అయితే రైతులు ఎంత చెప్తే అంత ప్రభుత్వాలకి, ఒక కార్పొరేట్ లెవెల్కి మించిన స్థాయి రైతులది ఆ దేశంలో అయితే. కానీ నిజానికి మన భారతదేశంలోని రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా మారింది. అతివృష్టి, అనావృష్టి, వాతావరణ మార్పులు, ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లేకుండా రైతుల పరిస్థితి నిజంగా దయనీయంగా ఉంది. మరి మన భారతదేశానికి రైతే రాజు, రైతే వెన్నుముక అని ఎలా అంటారు? మన భారతదేశంలో దాదాపుగా 70% ప్రజలు వ్యవసాయం మీద డిపెండ్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్గా 80-90 కోట్ల మంది ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. దీన్ని బట్టి మన భారతదేశంలో ఎన్ని రకాల ఆహార ఉత్పత్తులు తయారవ్వాలి. మరెందుకని మనం ఇప్పటికీ విదేశాల నుంచి, అమెరికా నుంచి పప్పు, బెల్లాలు, ఉప్పులు, ఆయిల్స్, గోధుమలు, పాల పదార్థాలు, పూలు, పండ్లు మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంతమంది వ్యవసాయం చేస్తున్నప్పుడు ఎన్ని రకాల ఆహార ఉత్పత్తులు తయారవ్వాలి? మన రైతుల్లో అవగాహన లేకనా, లేదా మనం ఎక్కువగా వరకే ప్రిఫరెన్స్ ఇవ్వడం వలన? నిజానికి ఇదే అయితే ప్రభుత్వం కూడా రైతుల్లో ప్రత్యామ్నాయ పంటల గురించి అవగాహన పెంచే కార్యక్రమం చేయాలి కదా. వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి కదా. వాళ్ళకి ప్రోత్సాహకరం ఇస్తే మాత్రం ఇక్కడే ఆహార ఉత్పత్తులను తయారు చేసుకుంటారు కదా. దీన్ని బట్టి మన మార్కెట్లో క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారవుతాయి. మన ప్రజలకు కూడా తక్కువ ధరలోనే ఆహార ఉత్పత్తులు దొరుకుతాయి. భారతదేశం డబ్బులు ఇచ్చి మరీ విదేశాల నుంచి ఆ ఫుడ్ ఐటమ్స్ని ఇంపోర్ట్ చేసుకునే బదులు ఆ మనీ ఏదో ఇక్కడ రైతులకి ఎంకరేజ్ చేయడానికి ఉపయోగిస్తే మనకు ఎక్కువగా ఆహార ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది కదా. మేక్ ఇన్ ఇండియాలో రైతులను కూడా భాగం చేయొచ్చు కదా. ఎందుకు మోదీ గారు ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదు? ఏమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.